పౌరుషం, ఫ్యాక్షనిజం, పగ, ప్రతీకారం, పంతాలు, పట్టింపులు, అంతకు మించిన అస్సలు సిసలు రాజకీయం. వీటన్నింటి సమ్మేళనమే ఆ ప్రాంతం. ఇంతేనా అంటే అస్సలు ఆపలేం. ఉద్యమాలు, పోరాటాలు అక్కడి వారికి ప్రత్యేక బలం. తమ అడ్డాకి ఆపదొస్తుందంటే చాలు తొడగొట్టే రాజకీయ నాయకులు, మీసం మెలేసే పొలిటికల్ మునగాళ్ళకి కొదవే ఉండదు. తెలుగు సినిమాల్లో ఎంతో మంది హీరోలు పేల్చే పవర్ఫుల్ డైలాగులకు కూడా వాళ్లే రోల్ మోడల్స్. కానీ గతమెంతో ఘనమన్నట్లుగా ఒకనాడు గళమెత్తిన ఆ ఘనులంతా ఇప్పుడు గప్చుప్ అయిపోవడమే వర్తమానంలో చర్చనీయాంశమవుతోంది. ఇంతకిదంతా ఎవరి గురించి, దేని గురించి అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. ఒకనాడు రాయలేలిన రతనాల సీమ, పౌరుషానికి పెట్టింది పేరైన రాయలసీమలో నాయకత్వ తీరుపై ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. నేటి తరం నేతల్లో అలనాటి పౌరుషమేది, ఆ పనితనమేది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్వతంత్ర భారతావనికి రాష్ట్రపతిని, ఆ తర్వాత ఉమ్మడి ఏపీకి 6 ముఖ్యమంత్రుల్ని, ప్రస్తుతం విభజిత ఏపీకి వరుసగా 2 ముఖ్యమంత్రుల్ని అందించిన రాయలసీమ పౌరుషం లేని నేతలతో కాలం వెళ్లదీస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఉమ్మడి రాష్ట్రంలో అయినా, అంతకు ముందైనా అసలు సిసలు రాజకీయాలకు అడ్డాగా నిలిచిన సీమ ప్రతాపం ఇప్పుడు ఏమైందంటే సమాధానం దొరకడం కష్టమయ్యేలా ఉంది. అప్పట్లో రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై రాయలసీమ పౌరుషాన్ని ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పారు. 2 సార్లు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డిది ఒక ప్రత్యేక చరిత్ర. 5 సార్లు శాసనసభకు, 6 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన సీమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాయలసీమలో అదే స్థాయి రాజకీయం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీని గల్లీకి రప్పించారనే పేరు సంపాదించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి సీమ వేదికగా యావత్ తెలుగు రాజకీయాలపై చెరగని సంతకం లాంటి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇదే గడ్డ మీద నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు 4 పర్యాయాలు సీఎం అయ్యారు. ప్రస్తుతం విభజిత ఏపీలో అదే పదవిలో కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సైతం గత 5 ఏళ్ల పాటు సీఎం గా పనిచేసి పొలిటికల్ గా సీమ ప్రతాపమేంటో చూపించారు. ఎంత బానే ఉన్నా ఇప్పుడు రాయలసీమలో ఏదో వెలితి కనిపిస్తోంది, వేడి తగ్గినట్టు అనిపిస్తోంది. రాజకీయంగా ఉద్దండులున్న సీమలో మునుపటి ఉడుకు తగ్గిపోయిందనేది ప్రస్తుతం వినిపిస్తోన్న మాట. గతంలో చక్రం తిప్పిన మైసూరారెడ్డి, టీజీ వెంకటేష్ వంటి నేతలు, సీమ పరిరక్షణ కోసం గొంతు విప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి నాయకులు ఇప్పుడు కాస్త వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. సీమ నెత్తురు, సీమ గాలి, సీమ నీళ్లు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులు కనుమరుగైపోయారు. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలో ఆ పౌరుషమేది, ఆ పంతమేది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ తొడగొట్టుడేది, ఆ మీసాలు తిప్పుడేది, సీమ కోసం ఎందాకైనా తెగించే ఆ సాహసమేది, ఇవన్నీ మిస్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఏదో సినిమాలో బాలయ్య డైలాగులా కాపుగాసిన కన్నూలోళ్ళు, చుట్టుముట్టిన సిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తిగట్టిన అనంతపురమోళ్ళు ఎగేసుకొచ్చేదెప్పుడోనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు అనంతపురం జిల్లాలో అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన జేసీ బ్రదర్స్ లో దివాకర్ రెడ్డి ఒకరు. ఎంపీగా, మంత్రిగా ఓ ఊపు ఊపిన ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాడిపత్రి తనదే అంటూ సై అంటున్న మునుపటి వేడి మాత్రం కనిపించడం లేదు. అదే రేంజ్ లో జిల్లా రాజకీయాలతో పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని షేక్ చేసిన పరిటాల రవిది ప్రత్యేక చరిత్ర. కేతిరెడ్డి లాంటి నేతలు పౌరుషం, పంతమంటూ భారీ మాటలు మాట్లాడుతున్నారు గాని ఆ స్థాయి ప్రభావం చూపలేకపోతున్నారనే టాక్ ఉంది. సీమలో పరిస్థితులు మునుపటిలా లేవు, మనుషులు మునుపటిలా లేరు, అందుకే మేం కూడా వెనక్కి తగ్గక తప్పడం లేదంటూ ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే నిజంగానే సీమ పౌరుషం చచ్చిందేమో అనే అనుమానం కలక్క మానదు. రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం సమయంలో అందుకు సమాంతరంగా పోరాటాలు, నిరసనలు చెలరేగింది ఇక్కడే. ముందు సీమ సంగతి తెల్చాలంటూ తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు ఈ ప్రాంత నాయకులు. ప్రజా ఉప్పెన కూడా అలాగే కదిలేది. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలంటూ 4 జిల్లాల్లో ట్రాక్టర్ యాత్ర చేసి ఆ ఉద్యమానికి జోష్ తీసుకొచ్చారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. అలాంటి బైరెడ్డి ఇప్పుడు గప్చుప్ అయిపోయారు. ఉంటే ఉమ్మడి రాష్ట్రం, లేదంటే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఈ ప్రాంతం నేతల నుంచే బలంగా వినిపించింది. తమ ప్రాంత హక్కుల్ని సాధించేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమని ప్రకటించిన నేతలు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పౌరుషం అంతా ఏమైందన్నదే అర్థం కాని విషయం. కేసులకు భయపడుతున్నారా, లేక మనకెందుకొచ్చిన గొడవ అనుకుంటున్నారో తెలియదు. కానీ నేతల్లో మాత్రం సీమ పౌరుషం మాయమైపోయిందనేది స్పష్టమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది నాయకులు కేసుల్లో చిక్కుకొని సతమతమవుతున్న పరిస్థితులు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అందుకేనేమో బలంగా వాయిస్ వినిపిస్తారనుకునే నేతలు సైతం కామ్గా తెరవెనికే ఉండిపోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి జరుగుతున్న రచ్చ కూడా అలాంటి చర్చకే దారితీస్తోంది. తమ ప్రాంత ప్రజల కోసం, తమ పార్టీల బాగు కోసం, కార్యకర్తల భరోసా కోసం తొడగొట్టే నాయకులేరి, మీసం మెలేసే మొనగాళ్లేరి. ఆ ఘనతంతా గతమేనా, ఇప్పుడున్న నేతలంతా పేలని టపాసులేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీమ నెత్తురు ఉడకట్లేదా, సీమ గాల్లో గర్జన తగ్గిందా, నిప్పులు గక్కిన సీమ నీళ్లు చప్పబడ్డాయా అని ప్రశ్నిస్తూనే ఏమప్పా పౌరుషం సచ్చినాదా అని అనకుండా ఉండలేని పరిస్థితి. ఇప్పుడంతా అధినేతల మెప్పు కోసం మాట్లాడడం తప్ప, సొంత రాజకీయ ప్రయోజనాలే తప్ప రాయలసీమ ప్రయోజనాల కోసం కుల మత రాజకీయాలకు అతీతంగా అందరం ఒక్కటవుదామనే వారే లేకుండా పోయారన్నది మాత్రం పచ్చి నిజం. అందుకే చివరాఖరుగా వీళ్లలో సీమ పౌరుషం సచ్చిందేమో అనేది కాదనలేని వాస్తవం.